హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ హెల్త్ ఛానల్. చలికాలం చర్మం పైలం. చలికాలంతో పాటే చర్మ సమస్యలు మొదలవుతాయి. శీతాగాలులకు ఒంట్లో తేమ తగ్గిపోయి దురద, చర్మం పగిలిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం కూడా సమస్యలను పెంచుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో పొడి చర్మం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. జీవన శైలిలో కొన్ని మార్పుల వల్ల చలికాలంలో పొడి చర్మం సమస్య నుంచి బయటపడవచ్చు. చలికాలంలో చర్మ సంరక్షణకు అందరూ ఆశ్రయించేది మాయిశ్చరైజర్లు, క్రీమ్స్నే. అయితే వీటి రక్షణంతా బయట నుంచే, అది కూడా తాత్కాలికంగానే. పొడి చర్మం సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇందుకోసం ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. చర్మం రోజంతా తేమగా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు అందించాలి. అందుకే దాహమైనా కాకుండా రోజుకు కనీసం 8 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. చలికాలం తీసుకునే ఆహారంలో నెయ్యి, నువ్వుల నూనె ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్గా ఉంచుతాయి. స్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవడం వల్ల చర్మానికి కావలసిన పోషణ అందుతుంది. రక్త ప్రసరణ పెరిగి చర్మం తేమగా ఉంటుంది. ఇందుకోసం బాదం, నువ్వులు, కొబ్బరి నూనెలు ఎంచుకోవడం మంచిది. రెగ్యులర్గా ఉపయోగించే సబ్బులను పక్కన పెట్టండి. ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. దీంతో చర్మం పొడిబారుతుంది. కలబద్ద, పసుపు, వేప లాంటి సహజ పదార్థాలున్న సబ్బులను వాడండి. ముఖ్యంగా సున్నిపిండితో స్నానం చేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన నిద్ర చాలా అవసరం. రోజుకో కనీసం 8 గంటలు నిద్రపోండి. శీతాకాలంలో మామూలు టీకి బదులుగా అల్లం, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో చేసిన హెర్బల్ టీని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంతో పాటు బాడీకి కావాల్సిన వేడిని అందిస్తాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.